తన బిల్డింగ్కు అన్ని అనుమతులు ఉన్నా డబ్బుల కోసం వేధించడమే కాకుండా స్థానిక ఎమ్మెల్యేపై అసత్యపు ఆరోపణలు చేసిన వ్యక్తిపై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బిల్డింగ్ ఓనర్ సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం భూపాలపల్లి పట్టణంలో బిల్డింగ్ ఓనర్ కుటుంబ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బిల్డింగ్ కు సంబంధించిన అనుమతి పత్రాలను చూపిస్తూ మాట్లాడారు. 30 సంవత్సరాలుగా మేము భూపాలపల్లిలో ఉంటూ మా యొక్క షాప్ ఎదురుగా ఒక బిల్డింగ్ నిర్మించుకొని అట్టి బిల్డింగు ఎస్పీకే సాగర్ అనే వ్యక్తి మా యొక్క బిల్డింగ్పై హైకోర్టు ఆశ్రయించి హైకోర్టు నుంచి మాకు మా యొక్క మున్సిపాలిటీ రూల్స్ ప్రకారం లేదని చెప్పి హైకోర్టు నుంచి ఒక సెల్లార్ పెంటో సీల్ చేయించడం జరిగింది. హైకోర్టు మున్సిపాలిటీ రూల్స్ ప్రకారం మిగతా గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లు మేము ఆల్రెడీ హాస్పిటల్లోకి ఇవ్వడం జరిగినది. అట్టి ప్రకారం ఆ ఇచ్చిన ఏళ్ళ వాళ్ళని కూడా రాకుండా నానా ఇబ్బందులు పెడుతూ మాకు డబ్బులు ఇవ్వాలని బెదిరించడం జరిగింది. అటు బెదిరించినప్పుడు 6 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తే 2 లక్షల రూపాయలు నగదుగా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మిగతా రూపాయలు ఇవ్వలేదని చెప్పి మా యొక్క డిఎంహెచ్ఓ గారికి మరియు మున్సిపాలిటీ గారికి డిఎంహెచ్ఓ గారికి మున్సిపాలిటీ గారికి కలెక్టర్కు నానా ఇబ్బందులు చేసుకుంటూ హాస్పిటల్ రాకుండా చేయడం జరిగింది. దీనికి చాలా చూసి చాలా మంది వచ్చి పెద్ద మనుషుల సమక్షం లాస్ట్కు పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఈ అప్లికేషన్ పెట్టిన తర్వాత దానికి పోలీసు వాళ్ళు దాన్ని పిలిపించి విచారణ చేయగా దాని ప్రకారం ఎమ్మెల్యే చేసిందని ఇలాంటి నానా ఇబ్బందులు పెడుతూ మాకు రాజకీయ నాయకులకు ఎలాంటి సంబంధం లేదు. ఈ రోజు వరకు గత 30 సంవత్సరాల బట్టి మేము ఏ రాజకీయంలో ఏ రోజు కూడా పోలేదు, ఎక్కడ కండవ కప్పుకోలేదు, ఎక్కడ తిరగలేదు. గత 30 సంవత్సరాలు మా షాప్ మీద మా యొక్క బిల్డింగ్ బ్యాంకు లోన్ల మీద ఇబ్బందుల వలన మేము హాస్పిటల్కు కిరాయికి ఇవ్వడం జరిగింది. అట్టి కిరాయికి ఇచ్చిన వలన రాకుండా డిఎంహెచ్ఓ కానీ మున్సిపాలిటీ కమిషనర్ కానీ మరియు కలెక్టర్ కానీ ఇట్లా రోజు మా మీద పిటిషన్ పెట్టుకుంటూ రోజు ప్రెస్ మీట్ ఇచ్చుకుంటూ మమ్మల్ని నానా ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి ఇతనికి తగిన గుణపాఠం చెప్పాలని మా యొక్క మనవి మరియు వాటికి సంబంధించిన మా యొక్క మున్సిపాలిటీ కమిషనర్ గారు ఇచ్చిన గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఆల్రెడీ కమర్షియల్ పర్మిషన్ తీసుకోవడం జరిగింది. అలాగే నడితే పెంట్ హౌస్ కూడా ఎక్స్ట్రా ఇచ్చినందుకు సీల్ చేయడం జరిగింది. సెల్లార్ కూడా స్ట్రిక్ట్ పర్మిషన్ తీసుకోవడం జరిగింది. దానికి ఒక 2 ఫీట్ కింది పోయినా కూడా స్ట్రిక్ట్ వాళ్ళు సెల్లార్ అని చెప్పి సీల్ చేయడం జరిగింది. దానికి కూడా హైకోర్టు రూల్స్ ప్రకారం మేము ఒప్పుకున్నాం. దాన్ని కూడా మేము కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటున్న సమయంలో మీరు నానా ఇబ్బంది పెడుతూ ఈ రకంగా ప్రెస్ మీట్లు పెడుతూ ఈ రకంగా రోజు మమ్మల్ని నానా ఇబ్బంది గురి చేస్తున్నారు. కాబట్టి ఇతనిపై చర్యలు తీసుకోవాలి. మా యొక్క బిల్డింగ్స్ కమర్షియల్ పర్మిషన్ అని చెప్పి కమిషన్ పేపరు మరియు మేము ఆల్రెడీ కూలిపోతే అన్నాడు. మేము కట్టిన కంటెంట్ కాబట్టి ఆల్రెడీ ఇంజనీర్తో ఇచ్చిన సర్టిఫికేట్ కాపీ, ఇంజనీర్తో ఇచ్చిన కాపీ మరియు మున్సిపాలిటీ వాళ్ళు వేసిన స్టీల్ కాపీ మరియు కోర్టుకు మేము కంటెంట్ వేసిన కాపీ మరియు మా పర్మిషన్ కాపీలు ఆల్రెడీ మేము కలెక్టర్ గారికి కూడా పెట్టడం జరిగింది మరియు ఎస్పీ గారికి కూడా పెట్టడం జరిగింది మరియు కోర్టు కూడా మేము సంప్రదించినాం. అయినా కూడా కోర్టు నుంచి రాకుండా ముందే వీళ్ళు వస్తారని చెప్పి నానా ఇబ్బంది పెడుతూ వాళ్ళు రావద్దని చెప్పి ఈరోజు హాస్పిటల్ వాళ్ళను మరియు మమ్మల్ని నానా ఇబ్బంది పెడుతూ ఈరోజు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.